అందరికీ నమస్కారం. హేమ ప్రణయం 3వ భాగం. రసరమ్య రచన, కీర్తి పురస్కార గ్రహీత కవనశ్రీ సూరారం శంకర్ గారు. గాత్రం పవన్ కుమార్, వారణాసి. కరుణాంతరంగా కలహంస నడక కటిశూన్య డోలా కదిలే ఆబాల కదిలే ఆబాల ఆబాల మెల్లమెల్ల నడకతో మేనెల్ల మెరుపుతో మోము పున్నమి భంగి అచ్చరల సౌగంధి కదలి కదలి ఫలము వీరునికి అర్పించ కరము నిమ్మోవిపై ఆనించి ధ్యానించి ఏగె యోధుని కడకు చూసే యోధుడు తనని వనమెల్ల పూల వర్ణాలతో స్వాగతిలే ఇసుమంత నవ్వుతో కుసుమవతి కడకేగి ఎవరవివు అంచు యద పొంగ పలికే ఈశాన్య దేశాన కమలేశుడున్నాడు కమలేశు ఏకైక కూతురుని నేను హిమవతిని నేను హేమ నా పేరు నెచ్చలులతో కలసి వన విహారము చేసి తప్పిపోయాను యోధుడు ఆ మాట విని సాదరమ్మున పలికే లేమా మీ నెచ్చెలుల ఆచూకి తెలుసుకొని మేము మీ నివాసము కడకేగు వరకు మీ తోడు నిలిచెదను, మీ రక్ష చేసెదను, చింతించవలదనే. భీతావహము మాని భీతహరినే క్షణ స్వాతి ముత్యము మల్లే సాంత్వనమునందే తరువాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు శంకర పవనాల కోసం వేచి ఉండండి. కలం సూరారం శంకర్ గారు, గాత్రం పవన్ కుమార్, వారణాసి. సదా కళాసేవలు.